భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏలయనగా ఇంత బాగా చెబుతున్నాడు. అరే బాబు విను, నువ్వు చచ్చావు. సాధారణంగా ఫిజికల్ గా చచ్చిపోయిన వాడికి చెబితే అర్థం అవ్వదు. నవ్వు చూడండి, ఏమని చనిపోయిన వాడితో అరే బాబు నువ్వు చచ్చావురా అంటే వాడికి అర్థమవుతుందా? ఆల్రెడీ వాడు డెత్. మీరు స్వభావానికి చచ్చిన వారు, స్తోత్రం చెప్పండి. ప్రాచీన స్వభావానికి చనిపోయిన వారు, మునపటి స్వభావానికి చనిపోయిన వారు, పాపమునకు చనిపోయిన వారు, శరీర ఆశలను త్యజించిన వారు, విడిచిపెట్టిన వారు, రుణస్థులు కాదు, రుణం కొట్టివేయబడింది, నూతన సృష్టిగా లేపబడినారు, నవీన స్వభావాన్ని ధరించుకున్నారు, క్రీస్తు యేసుతో కూర్చుండబెట్టబడినారు. మీ పరిస్థితి ఇప్పుడు పరలోకంలో ఉంది. ఇన్ని ఎరిగి కూడా భూ సంబంధమైన వాటి మీద ధనం ఎక్కడ ఉంటుందో మీ మనసు ఎక్కడ ఉంటుంది, సుఖముల వెంట మీ మనసు పరిగెత్తుతుంది. లోక సంబంధమైనటువంటి అంచనాలు మీలో పదే పదే కొనసాగుతున్నాయి. ఏంటి స్వభావం? వాట్ ఈస్ దిస్ నేచర్? స్టిల్ యూఆర్ లుకింగ్ ఎర్త్లీ థింగ్స్. దట్ మీన్స్ వాట్ ఈస్ యువర్ నేచర్? నీ స్వభావం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు మాట్లాడినా ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, లోక సంబంధమైనటువంటి ఆలోచన తప్ప పైన ఉన్నటువంటి పరలోక సంబంధమైన ఈవుల గురించినటువంటి ఆలోచన నీకు ఎక్కడిది? ఆయన మనుష్యులకు ఈవులను గ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులతో పౌలు మాట్లాడుతూ అంటాడు, జ్యోతిర్మయుడగు తండ్రి పర సంబంధమైనటువంటి ఆశీర్వాదములను ఆయన సంఘములకు ఇదివరకు ఇచ్చి ఉన్నాడు. దాని వైపు నిదానించి చూస్తున్నారా? కేవలం నరకాన్ని తప్పించుకునే ఒక ప్రయత్నంగా రక్షణను స్వీకరిస్తున్నారు, కానీ మారు మనసుకు తగినటువంటి ఫలము అనేకుల్లో కనిపించట్లేదు. ఇది ఒక కుయుక్తి. నీ రక్షణ కూడా కుయుక్తిగా మారకూడదు. ఏంటి ఆ కుయుక్తి? కేవలం అగ్నిని, నరకాన్ని తప్పించుకునే ప్రయత్నంగా తీసుకునే రక్షణ. అది మాత్రమే కాదు రక్షణ. ఆ రక్షణకు సంబంధించిన, మారు మనసుకు సంబంధించిన ఫలము నీలో కనబడాలి, క్రియలు నీలో కనబడాలి, ఆ డెడికేషన్ నీలో కనబడాలి, ఆ స్వభావం, ఆ నేచర్, ఆ గాడ్స్ నేచర్ నీలో కనబడాలి. మీకు ఒక సింపుల్ క్లారిటీ ఇస్తా. అపోస్తుల కార్యాలు మీరు చదవండి. మొట్టమొదటి అధ్యాయంలో 11వ వచనం. అపోస్తుల కార్యములు మొట్టమొదటి అధ్యాయము 11వ వచనం చదవండి. చెప్తా. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడినటువంటి ఈ యేసే ఏ రీతిగా